మామూలుగా గురువు అనగానే చదివే శ్లోకం ఒకటి ఉంది కదండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది కాస్త స్పష్టంగా గమనించండి. చాలామంది తప్పు రాస్తున్నారు, తప్పు చదువుతున్నారు. చెప్పవలసిన కావాడని కావున చెప్పుచుంటున్నాయి. గురుర్బ్రహ్మ, హాకి దీర్ఘం ఉండాలి. గురుర్విష్ణు, విష్ణు అని ఆపేయకూడదు. విష్ణు తర్వాత విసర్గలు ఉంటాయి. గురుర్విష్ణు, గురుర్దేవో, గురుదేవో అనేకూడదు. ఇంగ్లీషు వాడు చేతకాక గురుదేవ్ అని GURU DGV వెధవ స్పెల్లింగ్ రాస్తాడు. వాడికి ఆ భాష అంత సగం అక్షరాలు అందులో ఉండవు. ఆ స్పెల్లింగ్లు మనం అనుసరించకూడదు. గురుర్దేవో, రే కింద దావత్తు ఉంటుంది. రకార ఏకారముల రే, దాని కింద దావత్తు. గురుర్దేవో మహేశ్వరక గురు సాక్షాత్. ఇక్కడ వరకు బాగానే చదువుతారు సుమారుగా. పరబ్రహ్మ అంటారు పొరపాటు. పరం బ్రహ్మ అది నపుంసకలింగ శబ్దం. బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి